ఎల్‌పీ సెట్ లాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎస్‌బీటెట్ నుండి మనకు ఎల్‌పీ సెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఐటీఐ కంప్లీట్ చేసి డిప్లొమా లోపల సెకండ్ ఇయర్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ లోపల ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా సెకండ్ ఇయర్ లోపల జాయిన్ కావడానికి ఏం చేయాలి? అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? అప్లికేషన్ ఎట్లా ఉంటదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, బ్రీఫ్‌గా మనం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి, ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫీ ఎంత ఉంటదని చెప్పి కూడా మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మనకు ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా ఎస్‌బీటెట్ తెలంగాణ ఎస్‌బీటెట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇదొక డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో, ఎవరైతే లాటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ లోపలికెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి లాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి. అండ్ ఎవరైతే ఐటీఐ తెలంగాణ లోపల ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో, ఓకేనా? తెలంగాణ లోపల ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇంజినీరింగ్ లోపల డిప్లొమా కోర్సెస్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. గవర్నమెంట్ అండ్ దాంతో పాటుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల. ఓకేనా? సెకండ్ ఇయర్‌కి డైరెక్ట్ జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. విత్ దిస్ ఎల్‌పీ సెట్. ఓకేనా? సో, ఏదైతే ఈ ఎల్‌పీ సెట్ ఉందో, ఈ ఎల్‌పీ సెట్ 2026 రాసి డైరెక్ట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన డిప్లొమా కోర్సెస్ లోపల మనం అయితే జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటున్నట్టు. డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సెస్ లోపల. ఓకేనా? సో, ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటది. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ పాలిటెక్నిక్ అనేది మనకు 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా? 10థ్ తర్వాత పాలిటెక్నిక్ అనేది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఓకేనా? సో, 10థ్ తర్వాత మనకి సో, డిప్లొమా ఫస్ట్ ఇయర్ అంటాం, డిప్లొమా సెకండ్ ఇయర్ అంటాం, డిప్లొమా థర్డ్ ఇయర్ అంటాం. సో, మీరు డైరెక్ట్‌గా డిప్లొమా సెకండ్ ఇయర్‌కెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇక్కడ ఒక కండిషన్ ఏంది కదా అంటే, సో, మీరు పక్కాగా ఈ డిప్లొమా అనేది ఐటీఐ అనేది 2 ఇయర్స్ చేసుండాలి. ఓకేనా? సో, ఐటీఐ అనేది చేసుండాలి. ఐటీఐ చేసుండి ఇంకొకటి మనకు బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటుంటదన్నట్టు. ఆ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటే మాత్రం మీరు ఈ సెకండ్ ఇయర్‌కి సంబంధించి మనం ఎగ్జామ్ రాసి ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు డిప్లొమాకి సంబంధించి. ఓకేనా? సింపుల్ ఏం లేదు. ఐటీఐ కంప్లీట్ చేయాలి బ్రో మీరు. 10థ్ తర్వాత ఐటీఐ కంప్లీట్ చేయాలి. ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత మీకు డీఈటీ అని చెప్పి ఒక బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఆ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీరు సెకండ్ ఇయర్‌కి సంబంధించి డిప్లొమా లోపల జాయిన్ కావడానికి ఎలిజిబుల్ అయితారు. సో, ఎట్లా ఎలిజిబుల్ అయితారు అంటే ఎల్‌పీ సెట్ 2026 రాసి దాని లోపల క్వాలిఫై అయితే మంచి మార్కులొస్తే మీరు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎల్‌పీ సెట్ 2026కి ఎలిజిబిలిటీ ఎవరు గదా అంటే ఐటీఐ అనేది 2 సంవత్సరాలు చేసుండాలి. ఓకేనా? 10థ్ క్లాస్ తర్వాత ఐటీఐ అనేది 2 సంవత్సరాలు చేసి 60% ఆఫ్ ద మార్క్స్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? 10థ్ క్లాస్ తర్వాత ఐటీఐ అనేది 2 సంవత్సరాల కోర్స్ చేసి 60% ఆఫ్ ద మార్క్స్ అనేది ఉండాల్సుంటది. అండ్ దాంతో పాటుగా డీఈటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌కి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉండాలి మీ దగ్గర. ఓకేనా? ఐటీఐతో పాటు మనకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌కి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిరన్నట్టు. సో, ఫర్దర్‌గా మన డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఎలిజిబిలిటీ అనేది చూసుకోవాలి మీరు ఫస్ట్. నా దగ్గర ఐటీఐ ఉంది బ్రో అంటే నువ్వు ఎలిజిబులే. కానీ ఐటీఐతో పాటు మనకు బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఆ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎవరు కండక్ట్ చేసిందై ఉండాలి అనంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్. ఓకేనా? డీఈటీ వాళ్ళు కండక్ట్ చేసిన బ్రిడ్జ్ కోర్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఐటీఐతో పాటు డిప్లొమా సెకండ్ ఇయర్‌కి ఎళ్ళడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 16థ్ మార్చ్ 2026 నుండి స్టార్ట్ అయిపోతాయన్నట్టు. ఓకేనా? ఎల్‌పీ సెట్‌కి సంబంధించి. అండ్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 20 ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. వితౌట్ ఎనీ లేట్ ఫీ. ఎట్లాంటి లేట్ ఫీ లేకుండా 20 ఏప్రిల్ 2026 5 పీఎం దాకా అప్లికేషన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ లేట్ ఫీ తోటి 21 ఏప్రిల్ 2026 5 పీఎం దాకా టైం అయితే ఉంది. అండ్ రూ. 100 లేట్ ఫీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ జేయడానికి 22 ఏప్రిల్ 2026 5 పీఎం దాకా టైం అయితే ఉంది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకు
ఈ ఎగ్జామ్ ఎప్పుడుంటది మరి అనంటే మే 15థ్ రోజు ఈ ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు ఎల్‌పీ సెట్ అనేది. ఓకేనా. తర్వాత రిజల్ట్స్ అనేది వితిన్ 12 డేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ మనకు ఈ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితాయన్నట్టు. ఓకేనా. ఆల్మోస్ట్ మనకు మే 30, 31 వరకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, ఇది. అండ్ ఒకవేళ మీరు ఎల్‌పీ సెట్ రాద్దాం అనుకుంటే మాత్రం సింపుల్లీ మీది ఐటీఐ కంప్లీట్ కావాలి బ్రో. ఓకేనా. ఐటీఐ కంప్లీట్ కావాలి. ఐటీఐ లోపల 60% ఆఫ్ ద మార్క్స్ ఉండాలే. అండ్ దాంతో పాటుగా డీఈటీ. ఓకేనా. డీఈటీ నుండి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. సో, మీకొచ్చిన మెరిట్ బేసిస్ మనకు ఏదైతే మన ప్రియారిటీని బట్టి మనకు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఫర్దర్‌గా మనం ఈ ఎల్‌పీ సెట్‌కి సంబంధించి, ఈ ఎగ్జామ్‌కి సంబంధించి, డీటెయిల్ నోటిఫికేషన్‌కి సంబంధించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఫర్దర్‌గా డీటెయిల్డ్‌గా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మన ఛానల్‌కి మీరు కొత్తగొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. అండ్ అప్లికేషన్ ఫీ విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు రూ. 300 ఆఫ్ ఫీ అయితే ఉంటది బ్రో. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. అదర్స్‌కి రూ. 500 ఫీ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎట్లా ఫీ పేమెంట్ ఉంటది అని జెప్పి. ఓకేనా. సో, మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గుంటది. ఓకేనా. ఆన్‌లైన్ లోపల ఉండది. ఆఫ్‌లైన్ లోపల ఉండేలాగుంది. నేను డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మీకు ఫర్దర్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా. సో, డీటెయిల్డ్ వీడియోస్ కావాలంటే కామెంట్ జేయరి. మనం డీటెయిల్డ్ వీడియోస్ చేసుకుందాం. ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.